ప్రయాణమే కాదు 1000 బస్సులకి మిమ్మల్ని యజమానులను చేసిన మాట వాస్తవం కాదా? ఆ ఎల్ల రిలయన్స్, అదానీ, అంబానీలు విద్యుత్తో లేకపోతే పెట్రోల్ వ్యాపారంలో ఉంటే ఇవాళ మా ఆడబిడ్డలకు ఆ వ్యాపారం అందుబాటులోకి తెచ్చింది నిజం కాదా? బడి పిల్లలకు 27 లక్షల మంది పిల్లలకు బట్టలు కుట్టే బాధ్యత ఆనాడు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తే ఆ కంపెనీలను మెడల్ పట్టి దొబ్బి ఈ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 27,000 స్కూళ్ళు రాష్ట్రంలో ఉంటే స్కూళ్ళ మెయింటెనెన్స్ మొత్తం అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద మా ఆడబిడ్డలకు అప్పచెప్పిన మాట వాస్తవం కాదా? ఇవాళ ప్రతిదీ ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత 4.5 లక్షలు, రెండో విడత 2.5 లక్షలు, 7 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఆడబిడ్డల పేరు మీదనే ఇల్లు ఉండాలి అని ఆడబిడ్డల పేరు మీద ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఖాతాలో వేస్తున్న మాట వాస్తవం కాదా? ఊరున ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నది నిజం కాదా? అందుకే ఆయన చెప్పిన, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఆనాడు ఊరిచ్చిండు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, డబ్బా కొట్టిండు. ఆ రోజు కొడుకు వస్తే కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు, అల్లుడు బిడ్డ వస్తే ఆడవంటారు, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే ఆడగట్టేసుకుంటారు అని అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు కోడిని పైన కట్టి కింద ఉత్తపువ్వ తిన్నట్టు ప్రజలకు కథలుగా చెప్పిండు ఆయన. మీకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, ఆయనకు మాత్రం 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, కొడుకుకు 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, బిడ్డకు 50 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, అల్లుడికి 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. మన పేదోళ్ళకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. నిజంగానే ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టే అవకాశం ఉండే, 20 లక్షల పేదోళ్లను ఓ ఇంటి వాళ్ళని చేసి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే అవకాశం ఉండే. కానీ ఏ రోజు కూడా ఆయనకు సోయి లేదు. ఆయన సోకుల మీదనే ఆయనకు ఆలోచన. 10 ఎకరాలల్లా ప్రగతి భవన్ అని పెద్ద గడి కట్టుకున్నాడు, ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, కానీ మీకు మాత్రం ఇయ్యలే. కానీ మీ తమ్ముడు 2 ఏళ్లల్లా 7 లక్షల ఇండ్లు పేదోళ్లకు కట్టించి ఊరూర ఇందిరమ్మ ఇండ్లున్నాయి. అందుకే ఆ రోజు చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరిన, ఏ ఊరిలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినవో ఆ ఊర్లో ఓట్లు నువ్వేపించుకో, ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు నేను కట్టించునో ఆ ఊర్లో నేను ఓట్లు వేపించుకుంటా, నీకు డిపాజిట్ వస్తే చూస్తా అని సవాల్ విసిరిన. ఇవాళ కూడా సవాల్కు కట్టుబడి ఉన్నా. హనుమాన్ల గుడి లేని ఊరు ఉండొచ్చు, నీళ్ల ట్యాంకు లేని ఊరు ఉండొచ్చు, రోడ్డు లేని ఊరు ఉండొచ్చు, బడి లేని ఊరు ఉండొచ్చు, ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఉండదు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు గ్రామాన అందించినాం. ఇవాళనే 2.5 లక్షల పెన్షన్లు మంజూరు చేసినాం. మా అక్కలందరికీ సూచన చేస్తున్నా, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ ఎవరున్నా అప్లికేషన్ పెట్టుకోండి. సాచ్యురేషన్ ఎన్ని లక్షల మంది ఆడబిడ్డలు వితంతువులు కానీ ఒంటరి మహిళలు ఉంటే ఎన్ని లక్షల మంది ఉన్నా అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది, మీ తమ్ముడిది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. అదేవిధంగా చేనేత కార్మికులు అర్హులైన వాళ్ళందరికీ ఇస్తా, గీత కార్మికులకు అర్హులైన వాళ్ళ అందరికీ ఇస్తా. అదేవిధంగా వివిధ రకాల వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఈనాడు పెన్షన్ ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ సంక్షేమం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇవన్నీ అమలు జరుగుతాయి. అందుకే మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యం అంటేనే మహిళా ప్రభుత్వం. సోనియమ్మ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నేతృత్వంలో, ఇందిరాగాంధీ గారి ఆశీర్వాదంతో నిర్మలా జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో చేసే సేవ మహిళలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మా ప్రభుత్వంలో మహిళలకు గౌరవం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఈరోజు పరిపాలనలో వాళ్ళ భాగస్వాములు అవుతారు. 5 ఏళ్ళు మంత్రి అనోడు ఒక మహిళకు ఈరోజు మహిళల గురించి ఉద్ధరించే మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేసి ఇట్లా మాట్లాడేటోళ్ళకు ఒకటే మందు, రొట్టెలు చేసినప్పుడు సలాకి ఎర్రగాల్చి వాతలు పెడితే ఇట్లాంటి తప్పుడు మాటలు తక్కువ మాట్లాడతారు. అందుకే మిత్రులారా, మహిళల తర్వాత నిరుద్యోగ యువకులు, విద్యార్థులు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలల్లో ఆనాడు తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం